అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారికి అక్టోబర్ 22 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే మిథున రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం తెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ త్రిముఖ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మన గురుగారి పేరు వచ్చి కుమారస్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారండి. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. మేము కూడా ఈ గురువుగారి ద్వారా చాలా లబ్ధి పొందున్నాము. మా సమస్యలను కూడా గురువుగారు పరిష్కారం తెలిపారు. మీరు కూడా ఒకసారి నమ్మకంతో ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం అయితే గంటలో చూపిస్తారండి. నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. ఇక ఈ రాశివారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశివారు మంచి మనసైన వారు, మంచి హృదయం కలిగిన వారు. వీరు ఇటీవల కాలంలో ఎదుర్కొన్న బాధలు, ఆందోళనలు, నిరాశలు నిజంగా బాగా అనిపించాయండి. మీరు ఎంతో సహనం చూపిస్తూ ఆ బాధల నుండి బయటపడడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ కష్టాలు ఎప్పటికీ ఉండవండి. ఇవి తాత్కాలికమే. త్వరలోనే మీ జీవితము వెలుగు విరుస్తుంది. శుభవార్తలు, ఆనందాలు మీ తలుపు తడతాయి. ఈ సమయంలో మీ జీవితము ఒక తుఫాన్లో చిక్కుకున్న చిన్న పడవ లాంటిదిగా అనిపించవచ్చు. చుట్టూ ఉన్న పరిస్థితే కాదండి, మీ మనసులోనూ ఒక కలత, ఒక గందరగోళం నెలకొంటుంది. ఎటు చూసినా అనిశ్చితి, అస్థిరత, నమ్మకం కోల్పోవడం లాంటి భావాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. మీరు తీసుకున్న నిర్ణయాలు సరైనవైనా, మీరు నడుస్తున్న దారి సరిగానే అనే ప్రశ్నలు మళ్ళీ మళ్ళీ మీ మనసులో తలెత్తూ ఉన్నాయి. ఈ అనుమానాలే కాకుండా కొన్ని అనూహ్యమైన సంఘటనలు, ఆకస్మిక పరిస్థితులు మీ జీవితంలో మార్పులు తీసుకొస్తున్నాయి. ఎవరి మీద ఆధారపడాలి, ఎవరు నిజంగా మీకు మద్దతుగా ఉంటారు, ఎవరు మీ వెనుక మాట్లాడుతున్నారు అన్న తేడా కూడా మీరు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా వృధా అవుతుందేమన్న అనుభూతి మిమ్మల్ని లోపల నుంచి కుంగిపోయేలా చేస్తుంది. కానీ గుర్తుంచుకోండి, ఈ పరిస్థితి అయితే శాశ్వతం కాదండి. ఈ తుఫాను కూడా మీరు బలంగా తయారు చేసేందుకు వచ్చిన పరీక్ష మాత్రమే. మీరు ఈ సమయంలో తీసుకునే ఓర్పు, నిశ్శబ్దత, విశ్వాసము ఇవే మీ జీవితాన్ని తిరిగి నిలబెడతాయి. మీరు ఎదుర్కొంటున్న ప్రతి అనిశ్చితి, ప్రతి ఆందోళన వెనుక ఒక పాఠము దాగి ఉందండి. ఆ పాఠం నేర్చుకున్న క్షణంలోనే మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం కూడా పుడుతుంది. అదే మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తుంది. కానీ రేపటి రోజున మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన మలుపు రాబోతుంది. రేపటి రోజున ఈ రాశి వారికి ఎంతో కీలకమైనదిగా మారబోతుంది. ఎందుకంటే రేపటి రోజున గ్రహస్థితులు మీకు అనుకూలంగా మారుతూ మీరు ఎదురు చూస్తున్న అవకాశాలు మీ దారి వైపు తిప్పబోతున్నాయి. మీరు ఎంతకాలం చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం దొరికే సమయం అయితే వచ్చిందండి. పనుల్లో ఆటంకాలు తొలగి మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్, మరికొంతమందికి వ్యాపారంలో ప్రయత్నాలు రావచ్చును. ఆర్థికంగా కూడా మీకు ఉపశమనం అయితే కలుగుతుంది. ఈ కాలంలో మీ చుట్టూ ఉన్న పాజిటివ్ ఎనర్జీ గట్టిగా పనిచేస్తుందండి. మీరు ఏదనుకున్నా కూడా రేపటి రోజున 100% ఫలితాన్ని అయితే ఖచ్చితంగా ఇస్తుంది. మీరు చేసే ప్రతి పని కూడా మీకు చాలా అనుకూలంగా అయితే రేపటి రోజున ఉంటుంది. అందుకే ఏ పరిస్థితి ఎదురైనా ఆందోళన మాత్రం పడకండి. ప్రతి సంఘటన మీకు శుభప్రదం అయితే చూపుతుంది. రేపటి రోజున మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీ స్థాయిని పెంచే రోజండి. కాబట్టి ఎప్పుడూ పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి. భగవంతునిపై విశ్వాసం ఉంచండి. మీ జీవితంలో వెలుగు పూస్తుంది. ఇక ఈ రాశివారు నిజంగా మహజ్జాతకులని చెప్పుకోవచ్చండి. వీరి మనసు విశాలమైంది, సముద్రంలా ఉంటుంది. జ్ఞానము, సహనము, ప్రేమతో నిండిందండి. ఎప్పుడూ తమ కంటే ఇతరుల శ్రేయస్సు గురించి ముందుగా ఆలోచిస్తారు. ఎవరి బాధ చూసినా తట్టుకోలేరు. తమ వారిగా భావించి సహాయం చేయడానికి సిద్ధపడతారు. వీరి ఆలోచన విధానము లోతైందిగా, హృదయపూర్వకమైనదిగా ఉంటుంది. అందుకే ఇక ఈ రాశివారు ఉన్న చోట శాంతి, అనుభూతి, పాజిటివ్ ఎనర్జీ స్వయంగా వ్యాపిస్తాయి. మీరు చిన్ననాటి నుంచే ఎన్నో ఒడుకులు, కష్టాలు ఎదుర్కొంటూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లారు. వయసుకు మించిన బాధ్యతలు మీ భుజాలపై ఉన్నా ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ప్రతి కష్టాన్ని సవాల్గా తీసుకొని ధైర్యంగా ఎదుర్కొన్నారు. మీ ఆత్మవిశ్వాసం ఎప్పుడూ మీకు దిక్సూచిలాగా మారిందండి. అదే మీ నిజమైన బలం అని చెప్పుకోవచ్చు. మీ వ్యక్తిత్వానికి ఉన్న అసలు మహత్వం కూడా అదే.
మీరు ఒక్కసారి ఎవరినైనా మనసారా స్నేహితులుగా అంగీకరిస్తే వారికి ప్రాణం ఇస్తారు. వారిని రక్షించేందుకు ఏ స్థాయికైనా వెళ్తారు. కానీ ఎవరైనా మీ నమ్మకాన్ని తాగితే మాత్రము ఆ బంధం మీ జీవితంలో శాశ్వతంగా ముగిసిపోతుంది. మీరు బయటకు చూసినప్పుడు ప్రశాంతంగా సమతుల్యంగా కనిపిస్తారు. కానీ మీ లోపల ఒక గొప్ప శక్తి, ఆత్మీయతకు వెలుగు దాగి ఉంటుంది. మీ మాటల్లో ఉండే నిజాయితీ, మీ కళ్ళల్లో మెరుస్తున్న ఆ లోతైన విశ్వాసము, ఇవే మీ వ్యక్తిత్వానికి అసలైన గుర్తులు. ఇటీవల మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఆర్థిక ఒత్తిళ్లు యాదృచ్ఛికంగా రావు. అవన్నీ కూడా మీ గ్రహస్థితుల ప్రభావం వల్లే జరుగుతూ ఉన్నాయి. ఇక ఈ దశ మీకు జీవితంలో ఒక మలుపు లాంటిదండి. ఇది మీకు డబ్బు విలువ, కుటుంబ బంధాల గౌరవం మరియు మాటల ప్రాముఖ్యతను లోతుగా నేర్పిస్తుంది. ఇప్పుడు కనిపిస్తున్న ఈ పరిస్థితులు బాధాకరంగా అనిపించినా భవిష్యత్తుకు అవి బంగారు మార్గంగా వేసే పాఠాలు అవుతాయన్నమాట. ఇటీవల కాలంలో అనుకోని ఖర్చులు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల ఒత్తిడి మీ మనసును తిప్పికొడుతున్నాయి. కానీ ఇవి తాత్కాలికం మాత్రమే. ఇప్పుడు మీరు పొదుపు నియంత్రణ, ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకోవాలి. డబ్బు సంపాదించడం కంటే దాన్ని సమర్థంగా కాపాడుకోవడం నేర్చుకునే సమయం అయితే ఇది. మీ ఆర్థిక స్థిరత్వం కోసము విశ్వం ఒక కొత్త పాఠం నేర్పబోతుంది. దాన్ని ప్రేమగా అర్థం చేసుకోండి. ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది. ఇటీవల మీ కుటుంబంలో ఏర్పడుతున్న చిన్న అపార్థాలు, వాగ్వాదాలు మీ మనసును కలవరపెడుతున్నాయి. మీరు చెప్పిన మాటలు ఇతరులకు తప్పుగా అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే రేపటి రోజున మీ మాటల్లో మృదుత్వం, ఆలోచనలో శాంతి కలిగి ఉండటము చాలా ముఖ్యము. కోపం చూడడం కన్నా నిశ్శబ్దం పాటించడం వల్ల కొన్నిసార్లు గొప్ప సమాధానంగా ఉంటుంది. ఇంట్లో చిన్న చిన్న శాంతి సమస్యలు, అనారోగ్య భయాలు, వాహన మరమ్మతులు లేదా ఇంటి పనుల్లో అడ్డంకులు రావచ్చును. ఇవి తాత్కాలికమే. ఇవి మీ సహనాన్ని పరీక్షించే సమయం మాత్రమే అండి. భయపడకండి. మీ పరిస్థితులు మీకు శాంతంగా ఉండటం కూడా ఒక శక్తి అని నేర్పుతున్నాయి. మీరు ఓపికతో, ధైర్యంతో ముందుకు సాగితే చాలా త్వరలో ఇంట్లో శాంతి, సౌఖ్యము, ఆనందము తిరిగి నెలకొంటుంది. ఇటీవల భార్యాభర్తల మధ్య అహంకారము, చిన్న చిన్న అనుమానాలు, తప్పు అర్థాలు పెరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ భావోద్వేగ తేడాలు మీ సంబంధానికి దూరం తెస్తున్నా గుర్తుంచుకోండి. ఇది శాస్త్రమైతే కాదండి. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ప్రేమ మళ్ళీ మీ జీవితంలో వెలుగులు నింపుతుంది. వ్యాపార భాగస్వాములతో విభేదాలు, ఉద్యోగంలో ఒత్తిళ్లు, అధికారులతో సమస్యలు లేదా సహోద్యోగుల కుట్రలు కూడా రేపటి రోజున మీ మనసును గందరగోళానికి గురి చేస్తాయి. కానీ ఇవి మీ బలాన్ని తగ్గించడానికైతే కాదండి, మీ శక్తిని పెంచడానికి వచ్చిన పరీక్షలు. సూర్యుడు ప్రతి ఉదయం చీకట్లను తొలగించినట్లే మీరు కూడా ఈ పరిస్థితుల వెలుగులోకి వస్తారు. ఈ కష్టాలు మీలో ఉన్న సహనము, ధైర్యము, జ్ఞానం వజ్రాన్ని మెరిపిస్తున్నాయి. అవి చాలా త్వరలో మీరు ఎదురుచూస్తున్న విజయాలైతే శుభవార్తలు, ఆర్థికంగా స్థిరత్వము మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి. ఇది మీ జీవితంలో మలుపు తిరిగే సమయం అండి. కాబట్టి నమ్మకం కోల్పోకండి. రేపటి రోజున మీ జీవితంలో నిజంగా వ్యాపారము, ఉద్యోగము, కుటుంబము, ప్రయాణాలలో సానుకూల ఫలితాలైతే ఎదురవబోతున్నాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర దర్శనాలు కూడా చేయబోతున్నారు. తీర్థయాత్రలు చేస్తే మానసిక శాంతి అయితే దైవానుగ్రహం అయితే ఖచ్చితంగా పొందుతారండి. రేపటి రోజున మీరు ఆరోగ్యానికి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. రేపటి రోజున మీ ఆరోగ్యాన్ని కొంచెం దెబ్బతీసే విధంగా అయితే చిన్నపాటి సమస్యలు తలెత్తే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం, ప్రాణాయామం చేయడం అయితే మంచిది. ఈ చిన్న మార్గదర్శకాలు మీ జీవితాన్ని సుఖ సంతోషాలతో నింపే మార్గం అయితే అవుతాయండి. శనివారం శనిదేవుణ్ణి పూజ చేసుకోండి. ఆ శనీశ్వరుడికి నూనె దీపం వెలిగించి 9 ప్రదర్శనలు చేయండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని రోజుకి 108 సార్లు జపించడం వల్ల మీకు శని ప్రభావాన్ని తగ్గిస్తారు. పంచముఖ రుద్రాక్ష ధరించడం వల్ల రాహుకేతు యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుంది. ఇంట్లో తులసి మొక్క పెంచి పూజించడము ఆ సానుకూల శక్తిని నింపుతుంది. ఉదయం స్నానం తర్వాత శ్రీ మహావిష్ణు సహస్రనామం లేదా ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. గ్రహ దోషాలు తొలగిపోతాయి. మహామృత్యుంజయ మంత్రం ఆరోగ్యం మెరుగుపరుస్తుంది. మంగళవారం, శనివారం హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా మీకు ధైర్యం అనేది నెలకొంటుంది. రేపటి రోజున మీ ధైర్యాన్ని అయితే పెంచుతుందండి. దైవ గుణాల అభ్యాసనం కూడా మీకు పేదలకు దానం, పక్షులకు ఆహారము, దయా, కరుణ, ప్రేమ, క్షేమను పెంపొందించడం ద్వారా దైవ అనుగ్రహం అయితే పొందవచ్చు. శని భగవానికి కఠిన పాఠాలు ఇక తాత్కాలికం మాత్రమే. ఇవి క్రమశిక్షణ, బాధ్యత, నిజాయితీ నేర్పి మీరు బలవంతమైన వ్యక్తిగా మార్చుతాయి. సహనము మీ నిజాయితీ. సమస్యలు ఎదురైనప్పటికీ దృష్టిని కోల్పోకండి. ఆత్మవిశ్వాసం పెంచుకొని ముందుకు సాగడానికి ప్రయత్నించండి. ప్రతి క్రమశిక్షణ, వాదనల, వివాదాలకు దూరంగా ఉండండి. శనివారంలో శని భగవాన్ ప్రార్థన, హనుమాన్ చాలీసా పఠించడం మానసిక ప్రశాంతత అయితే మీరు ఖచ్చితంగా పొందుతారండి. మరి తెలుసుకున్నాక అండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.